హాయ్ నమస్తే. మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు మార్కెట్ న్యూస్లు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది వచ్చి 25,593, క్లోజింగ్ 25,503, నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 87 పాయింట్స్ డౌన్ అయింది ఓపెన్తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా చూస్తే అప్ అండ్ డౌన్ అలా తిరిగి ఫ్లాట్గానే క్లోజ్ అయింది. గోల్డ్ ప్రైస్ వచ్చి 11,235 పర్ గ్రామ్, 100 రూపీస్ పెరిగింది. సిల్వర్ 165 రూపీస్ పర్ గ్రామ్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి క్లోజింగ్ ప్రైస్ 57,554.25. వర్క్లో ఐపీఓ ఎంత కలాట్ అయింది తెలుసమ్మా? చెప్పు. అలాట్మెంట్ ప్రైస్ 730 కదా, లిస్టింగ్ 750కి వచ్చింది. ఓకే. క్లోజింగ్ ప్రైస్ 713.65 క్లోజ్ అయింది. సో అంటే చాలానే పడిపోయింది. 2.23% పడింది అనమాట. అంటే ప్రాఫిట్లోనే గెయిన్లోనే లిస్ట్ అయింది. లిస్ట్ అయ్యేటప్పుడు గెయిన్లోనే 20 రూపీస్ పర్ షేర్కి గెయిన్లోనే లిస్ట్ అయింది. కానీ క్లోజ్ అయ్యేటప్పుడు కొంచెం లాస్ట్లో క్లోజ్ అయింది. పర్లేదు, అయితే మంచిదే. వచ్చిన వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎలా హ్యాపీగా ఉంటారు? అట్లీస్ట్ లిస్టింగ్ అయిన వచ్చింది కదా. కానీ మళ్ళీ పడిపోయింది. అమ్ముకుని ఉంటారు వాళ్ళకు. సరే, ఎవరో పెట్టుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తారు. అది లాస్ట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఓర్కలా ఎవరు తెలుసు కదా, ఎంటీఆర్ బ్రాండ్ని కొన్న వాళ్ళు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొన్నారు. ఓకే. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొని తక్కువ రేట్కి కొన్నారు. అది బెంగళూరు బేస్డ్ బ్రాండ్. కొని వాళ్ళ ప్రోడక్ట్ని బాగా మార్కెటింగ్ చేసినారు. ఎంటీఆర్ బ్రాండ్ని బాగా డిస్ట్రిబ్యూషన్కి వాడుకొని పెద్ద చేసినారు. ఆ ఓనర్ కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు, ఎంటీఆర్ బ్రాండ్ ఓనర్ కూడా ఇంత పెద్ద బ్రాండ్ అవుతుంది ఎంటీఆర్ అని చెప్పేసి. ఆల్ ఓవర్ ఇండియా కొంచెం బాగానే మా డిస్ట్రిబ్యూషన్స్ అన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు అమ్మేసి కొంచెం మనీ బయటికి తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏఎంసీ అసెట్స్ని ఐపీఓకి వద్దాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అవును, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఐపీఓకి తెద్దాం అనుకుంటున్నారు. బిర్లా సిపిఓ రక్షిత్ శర్మ రిజైన్ చేస్తున్నారు. ఒకవేళ ఐపీఓ వస్తే బాగానే ఉంటుంది ఎస్బీఐ. చూద్దాం, అది ఓవర్ ప్రైస్డ్ ఉంటే మేబీ లిస్టింగ్ అయిన ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం చూసి పెట్టుకోవాలా. ఓకే. బిర్లా సిఇఓ రక్షిత్ కుమార్ అన్నాడు ఇందాక. రక్షిత్ శర్మ రిజైన్ చేస్తున్నాడు. డేట్ అప్ టు December 5th ఉంటాడు. తర్వాత December 5th నుంచి రిజైన్ చేసేస్తున్నాడు. బ్రిటానియాలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. అది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ వాళ్ళకి? అంటే ఎందుకు రిజైన్ చేస్తున్నారో తెలియదు. బాగానే గ్రో అయింది ఇన్ని రోజులు బిర్లా ఓపస్ పెయింట్స్. తనకు మంచి ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది, వెళ్ళి ఉంటుంది అంతే. వేరే ఆప్షన్ వేరే ఆలోచించాల్సినే ఉండదు. ఎందుకంటే బిర్లా కొంచెం ట్రస్టెడ్ ఫార్మే. చూద్దాం. బిర్లా ఓపస్ పెయింట్ సిఇఓ రిజైన్ చేశారు. సన్ ఫార్మా రిజల్ట్స్ వచ్చింది. ప్రాఫిట్ జస్ట్ 3% పెరిగింది. మరీ ఎక్కువ పెరగలేదు, 3% పెరిగింది. ఆల్రెడీ అది హై వాల్యూలో ఉంది. అవును, ఓవర్ వాల్యూడే మార్కెట్లో. ఓకే. ఇప్పుడు కొంచెం ఆగాల, పడే ఛాన్సెస్ ఉంది. ఓకే. బ్రిటానియా రిజల్ట్స్ కూడా వచ్చింది. టర్న్ ఓవర్ జస్ట్ 3% పెరిగింది, కానీ ప్రాఫిట్స్ మాత్రం 20% పెరిగింది. మేబీ రీజన్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇన్పుట్ కాస్ట్ ఏదైనా తగ్గి ఉండొచ్చు. అంటే టర్న్ ఓవర్ 3% ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ 20% ఇంక్రీజ్ అయింది కదా. సో రీజన్ సెల్లింగ్ ప్రైస్ పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఇన్పుట్ కాస్ట్ తగ్గి ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా కొనకూడదా, వెయిట్ చేయాలా లేకపోతే అమ్మేయాలా, గోల్డ్ ఈటీఎఫ్ ఇలాంటివి అని అందరికీ డౌట్గా ఉంది. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఒక్కొక్క రోజు ఇన్ని రోజులు ఓవర్గా 12,000 పైన వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ వచ్చింది, కానీ 11,300లో తిరుగుతూ ఉంది కదా. అందరికీ అదే డౌట్ ఉంటుంది. నీ ఒపీనియన్ ఏంటి?
నేనైతే ఏమనుకుంటున్నా అంటే గోల్డ్ లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్లో కొంచెం తగ్గుతా పెరుగుతా ఇలా ఉంటుంది. ఎంత తగ్గుతుందని చెప్పలేము. ఎమర్జెన్సీ ఉండేవాళ్ళు పెళ్ళి అలా ఎమర్జెన్సీ ఉండేవాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనే వాళ్ళు వెయిట్ చేసి చూసి షార్ట్ టర్మ్లో మంచి ప్రైస్కి ఇక్కడి నుంచి తగ్గితే కొనుక్కోవచ్చు అనుకుంటున్నా. ఓవరాల్గా లాంగ్ టర్మ్ పర్పస్ అయితే అది ఖచ్చితంగా పెరుగుతుంది. గోల్డ్ అనేది ఎవర్ గ్రీన్ అసెట్, ఎప్పుడు పెరుగుతానే ఉంటుంది, అది నో డౌట్. యా ఇంకా మార్కెట్ ఈరోజు ఓవరాల్గా పడింది. మన ఆల్మోస్ట్ మన పోర్ట్ఫోలియో ఈరోజు చాలా డౌన్ అయింది. మార్కెట్ పడ్డం ఒక రేంజ్ అయితే మన పోర్ట్ఫోలియో డౌన్ అవ్వడం ఇంకో రేంజ్. కానీ ఇది ఒక ఆపర్చునిటీ మనకు ఇన్వెస్ట్ చేయడానికి. స్లోగా కాఫీ టీ లాగా ఇన్వెస్ట్ చేయడం బెటర్. మంచి షేర్స్ని లో ప్రైస్లో కొనడం అనేది ఎప్పుడు బెస్ట్ ఆప్షన్ కదా. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి షేర్స్ కొంటావు, ఏ షేర్స్ కొందాం అనుకుంటున్నావు? నేనైతే ఇలా టాటా మోటార్స్ కొంచెం బాగానే పడింది, కమర్షియల్ వెహికల్ది. అది ఫార్మా సంబంధించినవి, అది ఎప్పుడు ఫార్మాలో అయితే మంచిగానే ఉంటుంది. ఏదైనా మంచి పిఈ తక్కువ ఉండేవో లేకపోతే బాగా వాల్యుయేషన్ ఉండేది ఫార్మా కంపెనీస్లో పెట్టడం బెటర్ అనిపిస్తుంది. నీ ఒపీనియన్ ఏంటి? ఫార్మా అనేది మంచి ఆప్షనే, ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియో అనేది అన్ని టైప్ ఆఫ్ షేర్స్ పెట్టుకో ఉండాలా. ఫార్మాను అందులో ఖచ్చితంగా ఉండాల్సిన షేర్స్. మళ్ళీ బ్యాంక్స్, కర్ణాటక బ్యాంక్ మంచి ప్రైస్కే ఉంది, పిఈ చాలా తక్కువ ఉంది. మనము ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా కర్ణాటక బ్యాంక్ తక్కువే ఉంది. ఇంకొకటి బ్యాంక్ సౌత్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం ర్యాలీ అయ్యింది, కొంచెం చూసి కొనడం బెటర్. కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ర్యాలీ అయ్యింది కాబట్టి. కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు చేస్తారు, అందువల్ల ఇంకా కొంచెం తగ్గొచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పడింది, అంటే చెప్పడం 0.5% ఏమో తగ్గింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే ఐపీఓ ఈరోజు ఛాన్సెస్ ఎంతమందికి ఐపీఓ అలాట్ అయిందో లెన్స్ కార్ట్ ఇంకా తెలియదు, తెలిసే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొంచెంసేపట్లో. అది ఎవరెవరికి లెన్స్ కార్ట్ ఐపీఓ అలాట్ అయిందని చెప్పండి, కమెంట్ చేయండి. లక్కీ పర్సన్స్ ఏమో, ఎందుకంటే చాలా వరకు మంచి గేమ్లోనే లిస్ట్ అవుతుంది అంటున్నారు. బాగానే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది 6 times ఏమో, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి గ్రో కూడా వచ్చేసింది ఆల్రెడీ ఐపీఓ. రేపు క్లోజింగ్ డేట్ చూసుకోండి. ఒకవేళ మంచి ఆప్షన్ మంచి 20-30% వచ్చినా కూడా జిఎంపీ మంచి పనే. 20%-30% వస్తే వెంటనే తీసుకొని బయటకు తీసుకోవడం మంచిది. మనలాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసేయడం బెటర్, అప్పటికప్పుడే అలా టైం అంటున్నాం. ఇంకా ఇంకేమున్నాయి ఐపీఎల్లో ఈరోజు? అదే నిన్న మార్కెట్ లీవ్ మన ఇండియాలో, కానీ యూఎస్లో వచ్చి మార్కెట్ పడింది. ఎందుకంటే ట్రంప్ జడ్జిమెంట్ ఏదో పెండింగ్ ఉండింది కదా, ఆ న్యూస్ వల్ల నిన్న యూఎస్ మార్కెట్ పడింది. ఈరోజు నిన్న మార్కెట్ ఉండింటే బాగా పడింది మన ఇండియన్ మార్కెట్ కూడా. దాని ఎప్పటికీ ఈరోజు కొంచెం పడి, కానీ మళ్ళీ కొంచెం అతని పైన జడ్జ్మెంట్ ఫేవర్గా వచ్చిందంట. ఇంకా ఉంది, ఫ్యూచర్లో మేబీ పడవచ్చు, పెరగవచ్చు. ఎందుకంటే మన మార్కెట్ ఆల్రెడీ పాస్ట్ 1.5 ఇయర్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ర్యాలీ అయిందే మన మార్కెట్. దాని తర్వాత అసలు అప్పటి నుంచి 1 year అయిపోయింది, ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది, నాకైతే అలా అనిపిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్ ప్రెషర్లోనే ఉంది అనిపిస్తుంది. మళ్ళీ పెరిగినా పడేస్తారంట, తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. చూసుకోండి, అయితే ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు. అట్లీస్ట్ పడిపోతే మనకు ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేయడానికి అలానే అనుకోవాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఆలోచిస్తే మా షేర్ ప్రైస్ తగ్గితే సంతోషించాలా. ఓకే, ఇంకా
అంతే. ముగిద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ట్యాక్స్ రిలేటెడ్గా అండ్ షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.